తెలుగు పుస్తకం నుంచి 8వ కీర్తన. దేవా యెహోవా స్తుతి పాత్రుడైన కీర్తన పాడుకుందాం. దేవా యెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమ నివాస దేవా యెహోవా బలమును కీర్తియు శక్తి ప్రసీదత సర్వము నీవే సకల ప్రాణులు స్తుతించే లించగా సకల ప్రాణులు స్తుతించే లించగా సర్వదైన స్తుతులు హరించగనున్నా సర్వదైన స్తుతులు హరించగనున్నా దేవా యెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమ నివాస దేవా యెహోవా. దేవా యెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమ నివాస దేవా యెహోవా.
పట్టుదలతో నమ్మినా నీతి శ్రమలను పొందినా రక్షకుడు పట్టుదలతో నమ్మినా అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును రాజులకు రాజైనాయి మనవిలో పూజ చేయుటకు రండి పుడకను ఇరముగను నిచిన కరమునందుకరెల్లు పుడకను ఇరముగను నిచిన వారి గణపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు చందామను చూడొట్టి గణపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు చందామను చూడొట్టి రాజులకు రాజైనాయి మనవి పూజ చేయుటకు రండి రాజులకు రాజైనాయి మనవి పూజ చేయుటకు రండి విజయాసనికంగా మనకింక రాజెవరు లేరు Hallelujah.
నీ ప్రత్యక్ష నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోదులో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుకొంచు నీకు అనేక స్థుతులు. నీవు కలిగి చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడిగిన నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయంని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వతంలో పరవశంపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని నడలా, మళ్ళీ సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకొని నడలా, ఆయన నామధావానికి పొందురు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతులను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని నడలా, ఆయన అర్థంగా వచ్చేవారు మోదము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన గ్రంథంలో పరిహారం అందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపను ఒప్పుకొని మాత్రం నాతో కలిసి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపలమైన, తలపును బట్టి చూపును బట్టి పాపలమైన, వింటను బట్టి మాటను బట్టి పాపలమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన పరమును బట్టి విశ్వాసమైన పాపములను క్షమించుచున్నాడు. శిక్షించకు ఇష్టపడడు, మన పాపముల జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తనతో స్తుతించెదము. తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఇన్నందున పాపులను అసహించుకొనవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాస ప్రమాణం చెప్పండి. దేవుడు ఆదింతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభావికత్వము ఈ మొదలైన శుభలక్షణులతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించినాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడుగాను, సంచరించుచు దివ్యబోధల మూలముగాను, అద్భుతముగు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహానుపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించున్నాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు, ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాశిరుడై వచ్చిననియు, మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగుననియు, తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదురనియు, సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడనియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యాలను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించనియు, అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించనియు, అవిశ్వాసంలోని నరకంలోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకంలో ఒక భాగముననియు, క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు, ఈయన ఆవేశమునై దైవ గ్రంథము రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలుగుపని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు అమూల్యమైన రక్తం వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు
నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మన్నత. ఈ దినము మటలాదివారపు దినము. మటలాదివారపు శుభాకాంక్షలు తండ్రి మనందరికి దయచేయను గాక. ఆమేన్. ఈ దినాన్న మరి మనమందరం కూడా ఉపవాసములు జరిగిస్తూ ఉన్నాం. ఈ ఉపవాసాలు చివరి వారంలో మనం ప్రవేశించాం. చివరి వారం అనగా పరిశుద్ధ వారం. ఈ పరిశుద్ధ వారములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ యొక్క యెరూషలేమునకు 6 దినాల ముందుగా ఆయన వచ్చుచూ ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అంటే ఆయన శ్రమలకు ముందుగా శ్రమలు అనుభవించడానికి, శిలువ మీదకి ఎక్కడానికి ముందుగా ఆయన 6 దినాల ముందుగా అక్కడికి ఈ యొక్క యెరూషలేము నివాసులతో సహవాసము చేయడానికి ఆయన వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు ఘన స్వాగతము పలికారు. అక్కడ యేసు ప్రభు ఈ యొక్క బేతని అటువంటి లాజర్నే కాదు కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటిలో ఉన్నటువంటి చిన్న కుమార్తెను ఆయన మరణం నుండి లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా గేటు యొద్ద చిన్న బిడ్డను పాడి మీద తీసుకుని వెళ్తున్నటువంటి చిన్న బిడ్డను కూడా ఆయన పాడిని ముట్టి లేవనెత్తినట్లుగా మనం చూస్తాం. ఇలాగన ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యములైన 3.5 సంవత్సరాల్లో ఎన్నో చేశారు. అయితే ఈ సమయాన్న మరి ఆయన శ్రమలకు ఎదురెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎలాగన వచ్చుచున్నాడు భూలోకములోనికి, ఎలాగన వస్తున్నాడంటే జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉన్నడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు ఆయన వచ్చుచున్నాడు. ఆయన నీతిపరుడుగాను రక్షణ గలవాడుగా మనము చూస్తున్నాం. అయితే ఆయన ఎలా వస్తున్నాడంటే దీనుడుగా వస్తూ ఉన్నాడు. దీనుడుగా వస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన గార్ధవాసీనుడై ఆయన వచ్చుచున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని జంతువులను మనం చూస్తున్నాం. ఉంటే ఎక్కుట కోపమునకు గుర్తుగా కనబడుతున్నది కనుక యేసు ప్రభువారు మరి ఒక ఒంటెను ఆయన ఎక్కలేదు. రెండవది ఏనుగును చూసినట్లయితే అహంభావనకు గుర్తుగా కనబడుతున్నది. మూడవదిగా చూసినట్లయితే గుర్రము గర్వమునకు గుర్తుగా కనబడుతున్నది. నాలుగవది పల్లకి గొప్పతనానికి గుర్తుగా ఆయన కనబడుతున్నది. అయితే మరి వేటిని కూడా యేసు ప్రభువారు కోరుకొనలేదు కానీ గార్ధవాన్ని మాత్రమే ఆయన కోరుకున్నాడు. మరి గార్ధవం దేనికి గుర్తంటే సాత్వికమునకు గుర్తుగా కనబడుతున్నది. అయితే ఈయన దీనుడుగా భూలోకములోనికి వచ్చి మనందరికీ మాదిరి ఆయన ఉంచిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఆయన మరి ఎలాగన వస్తూ ఉన్నాడు అంటే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రాజుగా ఆయన వచ్చుచూ ఉన్నాడట. కనుక ఇక్కడ చూసినట్లయితే రాజులను గౌరవించటం మానవుల యొక్క ధర్మమై ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువు వారు ఈ యొక్క మట్టలాది వారపు దినమున ఆయన వచ్చుచూ ఉండగా యెరూషలేము నివాసులైన వారందరూ కూడా ఈ యొక్క ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభువును వారు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. మరి యొక్క ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తనగా మొదట పచ్చదనానికి గుర్తుగా కనబడుతున్నది. రెండవదిగా నూతన మనస్సుకు సాదృశ్యముగా కనబడుతున్నది. అలాగే మరి గార్ధబమును ఈ యొక్క యేసు ప్రభువారు వచ్చుచుండగా గార్ధబమును కింద నడవనివ్వలేదు, కానీ వస్త్రాలు పరిచి ఉన్నారు. వస్త్రాలు ఎందుకు పరిచి ఉన్నారని అంతవరకు కూడా గార్ధబము
దానికి విలువ లేదు. విలువలేనటువంటి ఆ యొక్క గార్ధబానికి దేవుడు ఆ యొక్క గార్ధబాసీనుడై ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ గార్ధబానికి విలువ వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క గార్ధబాన్ని కింద నడవనివ్వకుండా వచ్చున్న వారందరూ కూడా వస్త్రాలు పరిచి ఆ వస్త్రాల మీద నడిపిస్తున్నారు. ఈ వస్త్రములు నూతన ప్రవర్తనకు సాదృశ్యముగా కనబడుచున్నవి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఖర్జూరపు మట్టలు మొదట అందమునకును, రెండవది ఆనందమునకు, అది జయ సూచకానికి గుర్తుగా ఇక్కడ వాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ యోహాను గారు ఒక మాటను రాస్తూ ఉన్నారు. 7వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింప జాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి ఉండిరి. గనుక ఆయన యొక్క నూతనమైనటువంటి ఆ యొక్క వస్త్రముల మీద ఈ యొక్క గార్ధవము నడుస్తుండగా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యములో చూసినట్లయితే అక్కడ ప్రతి వంశములోండి, ప్రజల్లోండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో ఉండి లెక్కింప సఖ్యం జాలనటువంటి సమూహము అక్కడ వచ్చుచు ఉన్నారట. అయితే అక్కడ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను వారు అక్కడ నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక వీరందరూ కూడా ఈ ఆత్మ సంబంధమైన రాజుగా వచ్చుచున్నటువంటి యేసు ప్రభువుని వీరందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే మనలో ఉన్నటువంటి కలవరము తీసివేయడానికి ఆయన వచ్చుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అనేక మంది అనేక రకములైనటువంటి కలవరములతో బాధపడుచు ఉన్నారు. మరి యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు వారిలో ఉన్నటువంటి కలవరములన్నీ కూడా తీసివేయడానికి ఆయన వస్తున్నాడు. లూకా సువార్త, మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించినట్లయితే ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడిరి. కనుక మరి యెరూషలేము నివాసులైన వారందరూ కూడా ఆయన ఎవరు అని చెప్పి కలవరపడ్డారు. అయితే మరి యేసు ప్రభు వారు కలవరము తీసివేయడానికి ఆయన మానవుడు చేసినటువంటి పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు, మన్నమును గూర్చియు వారు కలవరపడుతున్నారు. కనుక ఆ కలవరమును తీసివేయడానికి అట్టి మానవుని విమోచించి వారిలో అటువంటి కలవరం నుండి విడిపించడానికి ఆయన వచ్చుచున్నాడు. అయితే మరి నాలుగవదిగా చూసినట్లయితే ఆయన ఎందుకు వచ్చినాడంటే దేవాలయమును శుద్ధీకరించడానికి ఆయన వచ్చుచున్నాడు. ఆయన దేవాలయములో ప్రవేశించి ఆవరణములో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ వ్యాపారము చేస్తున్నారు. ఆ వ్యాపారం అంతటినీ కూడా తీసివేసి పశువులను, పక్షులను అన్నిటినీ చిల్లర మార్చు వారందరినీ కూడా వారిని తోలివేసి అక్కడ ఉన్నటువంటి బలలన్నీ కూడా ఆయన త్రోసివేసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడని చెప్పి అక్కడ ఆయన వారందరికీ సూచించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే మనము కూడా ఆయనకు ఒక దేవాలయమై ఉన్నాము అని చెప్పి ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు కనుక దేవుని ఆలయమై ఉన్నటువంటి మనము పవిత్రముగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనము చూసుకునే వారముగా ఉండాలి. ఈ 40 దినాల ఉపవాసములు జరిగిస్తున్నటువంటి మనము పవిత్రముగా ఉన్నామా లేదా, అలానే దేవుని కృపకు దగ్గరగా ఉన్నామా దూరముగా ఉన్నామా అని మనల్ని మనము స్వపరీక్ష చేసుకొనొచ్చు. దేవుని యొక్క ఇష్ట ప్రకారము, దేవుని చిత్త ప్రకారము మనమందరము కూడా నడుచుకొనొచ్చు. మానవును శుద్ధీకరణ కొరకు కృపకు పాత్రులముగా ఉండడానికి దేవుడు మనలో ఉన్నటువంటి పాపమును
మనలో ఉన్నటువంటి కలవరమును, మనలో ఉన్నటువంటి బలహీనతలన్నిటి నుండి విడిపించి ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రలుగా ఆయన మనలను శుద్ధీకరించడానికి ఆయన ఈ యొక్క యెరూషలేములోనికి ఆయన వచ్చుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి జంతువులన్నిటినీ చూసినట్లయితే వేటిని దేవుడు కోరుకోలేదు, కానీ ఒక గాధవాన్ని మాత్రమే కోరుకున్నాడు. అది దీనత్వమునకు సాదృశ్యముగా, సాత్వికానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. అలానే మరి సాత్వికము కలిగి మనం కూడా నడుచుకున్నట్లయితే ఆ యేసయ్యను మన హృదయములో చేర్చుకున్న వారముగా మనం ఉండగలము. మనలను మనం శుద్ధి చేసుకొని యేసును వెంబడించే వారముగా ఉండగలము. అటు ధన్యత ఈ మటలాదివారపు ఆరాధనలో ఏకీవించిన మనందరకు తండ్రి దయచేను గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షుడును అదృష్టుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఈ యొక్క ఉపవాసములు జరిగించుచున్నటువంటి మేము నాయనా, ఈ యొక్క చివరి వారంలో ప్రవేశించి ఉండగా, పరిశుద్ధ వారంలో ప్రవేశించి ఉండగా, మేమందరము కూడా నీకు ఇష్టమైనటువంటి మార్గములో నడవడానికి, మమ్మలను మేము శుద్ధి చేసుకోవడానికి, మమ్మలను మేము మాలో ఉన్నటువంటి కలవరము తీసివేసుకోవడానికి నాయనా నీ సన్నిధికి వచ్చినటువంటి మమ్మందరినీ కూడా నీవే దీవించమని అడుగుతున్నాం. ఈ పరిశుద్ధ వారంలో ప్రవేశించినటువంటి మేము పరిశుద్ధముగాను నీకు ఇష్టమైనటువంటి మార్గంలో నడిచే వారం ఉండే భాగ్యము మా అందరికీ దయచేయండి. నాయనా, ఇదిగో ప్రభా, నీవు నాయనా సేవ చేసినంత కాలము అనేక మందిని నాయనా మరణం నుండి తప్పించావు ప్రభా. మరణమైన వారిని లేపావు తండ్రి, నీకే స్తోత్రములు. అలానే ఇదిగో నాయనా మా హృదయములో ఉన్నటువంటి బలహీనతలన్నిటి నుండి కూడా నీవే విడిపించి నీకిష్టమైనటువంటి మార్గాన్ని, నీకిష్టమైనటువంటి బ్రతుకును నీవే మాకు దయచేసి బలపరచమని అడుగుతున్నాం. నాయనా, ఖర్జూరపు మట్టలు ఎలాగనైతే పచ్చదనమునకు సాదృశ్యముగా ఉన్నవో, ఆనందమునకు సాదృశ్యముగా ఉన్నదో, ఆ అందమునకు సాదృశ్యముగా ఉన్నదో, జయసూచకానికి సాదృశ్యముగా ఉన్నదో, అలానే మేము కూడా అలానే ప్రభా ఆనందముగాను సంతోషముగాను సమాధానము కలిగి నీ సన్నిధిలో మేము నివసించే వారము ఉండే ధన్యత మా అందరకు దయచేసి మేలు కలుగ చేయమని అడుగుతున్నాం. అలానే తండ్రి, రేపు లక్షవారపు దినం 17వ తారీఖున జరగబోయేటువంటి సంస్కారపు విందులో నీవే మాకు నైనా స్వయముగా నీ శరీర రక్తాలు మాకు అందింపచేయమని అడుగుతున్నాం. అలానే 18వ తారీఖు మంచి శుక్రవారము నాయనా మేమందరము కూడా కలిసి నాయనా మంచి శుక్రవారపు దినములో ఏకీభవించి నాయనా ఆ యొక్క 7 మాటలు నువ్వు ఎలాగనైతే 7 మాటలు సిలువలో పలికిన ఆ 7 మాటలు ఆణిముత్సములు అన్నావు ప్రభా. ఆ యొక్క ఆణిముత్సములను నాయనా మా యొక్క హృదయములో ఉంచుకొని మేము తండ్రి నీ వైపు చూసే వారము ఉండే ధన్యత మాకు దయచేయమని అడుగుతున్నాం. అలానే తండ్రి, ఆదివారపు దినమున వచ్చే ఆదివారము ఈస్టర్ పండుగ నీవు పునరుద్ధానము లేచిన దినము గనక మమ్మందరినీ నీవే సిద్ధము చేసి మేలు కలుగ చేసి మరణము నుండి నీవు లేచినావు. అలానే మరణము నుండి అనేక మందిని నీవే లేవనెత్తుచు మరణాన్ని కొట్టివేస్తూ నీవే జీవమునిచ్చుచున్న తండ్రి, నీకే నమస్కారములు చెల్లించుకొనిచున్నాం. మేమందరము కూడా ఈ యొక్క పరిశుద్ధ వారములో ఏకీభవించిన మేము ఈ యొక్క వారపు దినములో నాయనా నీకు సాదృశ్యముగా నాయనా మా యొక్క హృదయములను మమ్మలను మేము నీకు సమర్పణ చేసుకునే జీవితమును నీవే మాకు దయచేసి నీతో సహవాసం ఇచ్చి బలపరచమైన పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయము, మేళ అపరాధములు చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధలోని దేకాకి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశు రక్తమునకు ఉత్సయం అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు ఉత్సయం అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము నీతిమంతుని ఆశీర్వాదము ఈ పరిశుద్ధ వారములో ప్రవేశించుచున్న మా అందరి మీద ఆయన కుమ్మరింపచేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత.